బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెదక్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల ఆలయం గత 8 రోజులుగా జలదిగ్బంధంలోనే ఉంది. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో ఆలయం ఎదుట 8 రోజులుగా మంచిరా నది పరవళ్లు తొక్కుతోంది. అమ్మవారి పాదాలను తాకుతూ మంచిరా వరద వెళుతోంది. ఆలయం ఎదుట ప్రమాదకర స్థాయిలో మంచిరా ప్రవహిస్తోంది. గత 8 రోజులుగా జలదిగ్బంధంలోనే ఏడుపాయల ఆలయం ఉండడంతో రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాలతో సెప్టెంబర్ నెలలో 17 రోజులు ఆలయం మూతపడింది. వరద తగ్గిన తర్వాత అమ్మవారిని దర్శించుకుంటామని ఆలయ ఈవో వెల్లడించారు. సింగూరు ప్రాజెక్టు నుంచి భారీగా వరద వస్తున్నందున మంచిరా నదిలో చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. వనదుర్గ ప్రాజెక్టు వైపు ఎవరూ వెళ్లకుండా భారీ కేడ్లు ఏర్పాటు చేశారు. కాగా సింగూరు ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది. మెదక్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల ఆలయం గత 8 రోజులుగా జలదిగ్బంధంలోనే ఉంది. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో ఆలయం ఎదుట 8 రోజులుగా మంచిరా నది పరవళ్లు తొక్కుతోంది. అమ్మవారి పాదాలను తాకుతూ మంచిరా వరద వెళుతోంది. ఆలయం ఎదుట ప్రమాదకర స్థాయిలో మంచిరా ప్రవహిస్తోంది. గత 8 రోజులుగా జలదిగ్బంధంలోని ఏడుపాయల ఆలయం ఉండడంతో రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాలతో సెప్టెంబర్ నెలలో 17 రోజులు ఆలయం మూతపడింది. వరద తగ్గిన తర్వాత అమ్మవారిని దర్శించుకుంటామని ఆలయ ఈవో వెల్లడించారు. సింగూరు ప్రాజెక్టు నుంచి భారీగా వరద వస్తున్నందున మంజిరా నదిలో చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. వనదుర్గ ప్రాజెక్టు వైపు ఎవరూ వెళ్లకుండా భారీ కేడ్లు ఏర్పాటు చేశారు. కాగా సింగూరు ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది.